ఎవరో ఆత్మీయమైనటువంటి వ్యక్తులను పిలిచి మనం ప్రార్థన చేస్తున్నా మనం ఒక కార్యం చేయాలనుకున్నాం. సో నువ్వు ఏదైనా ఒక కార్యం తలపడ్డాలంటే ప్రార్థనతో ప్రారంభించినప్పుడు ప్రభువు కూడా ఆ ప్రార్థనతో ప్రారంభించి 40 దినములు ఉపవాసం నుండి ప్రార్థించగా తన పరిచయ నిమిత్తం మొదలుపెట్టినాడు. చాలా మంది మనం భక్తులు చూస్తున్నాం. అదే రీతిగా నోవాహు కాలంలో 40 సంవత్సరములు 40 రోజులు ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క 40 దినాలు వర్షము కురిచినప్పుడు ఆది కాండం 7:12లో 40 రోజులు వర్షం, ప్రచండమైన వర్షం కురిచినప్పుడు కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే దేవుడు రక్షించినాడు. ఆ ఫ్యామిలీ మనకు అందరికీ తెలుసు, నోవాహు. మరి ఎందుకు మిగతా వాళ్ళని రక్షించలేదు ప్రభువు? మిగతా వాళ్ళు పాపముతో దేవునికి అసహ్యమైన కార్యములు చేస్తూ దేవునికి విరోధకరంగా జీవించినారు. నోవాహు ఎంతగానో హెచ్చరించినప్పుడు కూడా వాళ్ళు లొంగలేదు, దేవునికి భయపడలేదు, హేళన చేసినారు, అవమానించినారు. కానీ నోవాహు ఎక్కడే కానీ తల వంచలేదు. నోవాహు గురి ఒకటే, నేను ఓడ కట్టాలా, ఓడలో నా కుటుంబాన్ని నేను సిద్ధపరచుకోవాలి. ప్రభువు ఏదైతే ఓడలో జంతు జలాన్ని, పక్షులు, జీవులను సమస్తము సిద్ధపరిచినాడో తన కుటుంబాన్ని కూడా, మన కుటుంబాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదే రీతిగా మోషే కూడా మనం చూస్తున్నాం. మోషే ఇక్కడ నిర్గమకాండం 34:28లో ఎక్కడికి ఎక్కినాడు? మోషే సీనాయి పర్వతంకి ఎక్కినాడు. ఎందుకు? ప్రజల యొక్క స్థితిగతులు, ప్రజలు ఏ విధంగా ఉండాలి, దేవుడి నుంచి ఏదైనా సమాధానం వస్తుందేమో, దేవుడు ఈ ప్రజలు ఈ రీతిగా జీవించాలని వారికి తెలియపరుస్తాడేమని 40 దినములు ఏ ఒక్క పక్షి కూడా, ఏ ఒక్క జీవరాశి కూడా, ఏ ఒక్క మానవుడు కూడా సీనాయి పర్వతము ఎక్కకోకుండా 40 దినములు ఏమీ కూర్చోకుండా, తాగక తినకుండా ప్రజల యొక్క స్థితిగతుల కోసం, దేవుని యొక్క బిడ్డల కోసం 40 దినములు ప్రార్థించినారు. ఆ ప్రార్థన జీవితం మనం చూస్తే 10 ఆజ్ఞలు బయలుపరిచినారు. ఆ 10 ఆజ్ఞలు బలమైన ఆజ్ఞలుగా మనం చూసుకుంటాం. 10 ఆజ్ఞలు బలమైన ఆజ్ఞలుగా చూసుకుంటాం. ఇక్కడ ప్రజలు ఏమనుకున్నారు? మోసే లేడు, దేవుడు లేడు, దైవం లేడు, తిందాం తాగుదాం, మనకు ఒకటే, మనల్ని ఎవరు రక్షించినారంటే మనం ఎవరు చెప్పుకోవాలా? ఒక బలిపీఠం కడతాం, మీ పోగులు, మీ దగ్గర ఉన్నటువంటి బంగారు పోగులను అన్ని సమకూర్చుకొని ఒక బలి పశువులు చేసి ఒక బలి దూడను వారు బంగారుతో చేయగా బలిలు హీనమైన స్థితిని వారు చూస్తున్నారు. హీనంగా మొగలు దేవునికి అసహాయమైన కార్యములు చేస్తున్నారు. మోషే ఎప్పుడైతే ఆ యొక్క దృశ్యమును చూసినాడో తన మనసు పరితపించాడు. ఇదేనా నా ప్రజలు, ఇదేనా దేవుడు వీరిని ఆ యొక్క ఇనప పొలివి నుంచి రక్షించి ఈ రీతిగా కానాను దేశము నడిపించుండేదని పశ్చాత్తాపడ్డాడు. అని రాతి పలకలు విసిరివేసినప్పుడు ఆ యొక్క ఎవరైతే దేవునికి విరోధకరంగా మరి జీవించినారో, ఆ యొక్క ఆ కార్యములు తలపెట్టినారో వారు మరణించినారో. ఎందుకు ఈ 40 దినములు అంత యొక్క ప్రాముఖ్యత ఉందంటే, దేవుడు ప్రార్థించినాడు, నోవాహు ప్రార్థించాడు, మోషే నా ఇల్లంతా పిల్లలు నమ్మకస్తున్నటువంటి వ్యక్తి కూడా ప్రార్థించాడు. సో నువ్వు నేను ప్రార్థించలేమా? ఈ 40 దినం కనీసం ఒక పూటైనా ఒక పూటైనా కనీసం మన స్థితిగతులు, మన పిల్లల బాగోసం కూడా మనం ప్రార్థించాలి. ఒక తల్లి ప్రార్థించినప్పుడు విలియం కేర్ గారు వచ్చారు. విలియం కేర్ గారు మన భారతదేశంలో ఎంత స్వార్థను తను మరి ఈ భారతదేశంలో మనం చూసినాం. అంత విలియం కేర్ గారు ఆ తల్లి ప్రార్థన, నువ్వు నేను మన ప్రార్థన జీవితాలు మనం కలిగి ఉండకపోతే ఎట్లా? సో అదే రీతిగా మరి ఇది యొక్క మరి ఏలియాలను కూడా మనం చూస్తున్నాం. 1 రాజులు 19:8లో కూడా ఏలియా ఆ యొక్క అప్పడం పుచ్చుకొని